ఇది ఒక ఫెమినిస్ట్ సొసైటీ లేదా మనం మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉన్నాం అని ఏదీ చెప్పలేం. ఎందుకంటే పెళ్లి చేసుకుంటాను అని అబద్ధపు ప్రామిస్ చేసి ఒక ఫిమేల్తో ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్తే అతనికి సెక్షన్ 69 ఆఫ్ భారతీయ న్యాయ సంహితతో 10 years జైలు శిక్ష ఉంటుంది. ఇది కేవలం మేల్కి మాత్రమే పనిష్ చేస్తుంది. అదే సేమ్ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయికి మనం పెళ్లి చేసుకుందాం అని ప్రామిస్ చేసి తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని అతన్ని అనుభవించి ఒక 2 years తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు, మన కులం వేరే మన మతం వేరే అని ఏవో సాకులు చెప్పి మనం పెళ్లి చేసుకోవడం కుదరదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అంటే ఇప్పుడు ఆ అబ్బాయి పోలీసుల దగ్గరికి వెళ్ళి FIR చేయగలడా? చెప్పండి మీరు. లేడు, అస్సలు చేయలేడు. స్టిల్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ అమ్మాయి రివర్స్ అయితే అబ్బాయికి 10 years జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ అమ్మాయికి ఏమవ్వదు. ఇక్కడ నేను చెప్పాలి అనుకునేది ఏంటి అంటే ప్రతిసారి అబ్బాయిదే తప్పు ఉండదు. కొంతమంది జెన్యూన్ అబ్బాయిలు కూడా సొసైటీలో ఉన్నారు. వాళ్ళు అమ్మాయిలతో చాలా హానెస్ట్, లాయల్ అండ్ ట్రస్ట్ వర్తీగా ఉంటారండి. వాళ్ళకు ఇలా జరిగితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవ్రీ టైం ఫిమేలే విక్టిమ్ ఉండదు కదా. చాలా వరకు సిచ్యువేషన్స్ లో అమ్మాయి కాదు ఆ బాధ అంతా భరించేది అబ్బాయిలు, అతనే విక్టిమ్ అవుతాడు. దయచేసి అబ్బాయిలకు ఈ విషయాన్ని తెలియచేయండి. ఒకవేళ ఒక అబ్బాయి ఎవరైనా అమ్మాయితో సీరియస్గా రిలేషన్షిప్లో ఉంటే ఈ విషయం వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలి. కామెంట్స్లో వాళ్ళకి ట్యాగ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.